రీసెంట్‌గా పవన్ ఒక సమావేశంలో మరోసారి 'దంగల్' సినిమా గురించి అయితే చర్చించారు. ఒకప్పుడు బాలీవుడ్ దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు వచ్చేవని గుర్తు చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ గొప్ప సినిమా ఏది అంటే 'దంగల్'. అందులో ఎలాంటి డౌటు లేదు. వసూళ్ల పరంగా రికార్డే, కంటెంట్ పరంగానూ కింగే. ఇండియాలో కంటే చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక కుస్తీ నేపథ్యంలో నితీష్ తివారీ తెరకెక్కించిన గొప్ప స్ఫూర్తిని నింపే చిత్రం ఇది. ఈ సినిమా చూసి దేశమే మెచ్చింది. ఈ సినిమాకు వచ్చినన్ని గొప్ప రివ్యూలు ఇంకే సినిమాలకి రాలేదు. అన్ని చిత్ర పరిశ్రమలు 'దంగల్' గురించి ఎంతో ఓపెన్ గా తమ అభిప్రాయాన్ని అయితే పంచుకున్నారు. అందులో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అప్పట్లో తాను నటించిన సినిమాలే పవన్ చూసుకోరు. అలాంటిది అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమాని మాత్రం థియేటర్లో వీక్షించిన అనంతరం తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. దేశానికి ఇలాంటి సినిమాలు అవసరం ఉందని, గొప్ప దేశభక్తిని చాటే చిత్రం అని, యువతకు ఇలాంటి చిత్రాలు ఆదర్శంగా నిలుస్తాయని, యువత అంతా తప్పకుండా చూడాల్సిన చిత్రంగా పవన్ కళ్యాణ్ అయితే ప్రమోట్ చేశారు. తాజాగా పవన్ ఓ సమావేశంలో మరోసారి 'దంగల్' సినిమా గురించి అయితే చర్చించారు. ఒకప్పుడు బాలీవుడ్లో దేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు వచ్చేవని గుర్తు చేశారు. ప్రెజెంట్ అయితే 'దంగల్' లాంటి ప్రభావవంతమైన సినిమాలు రావట్లేదన్నారు. ప్రేక్షకులు అభిరుచులకు తగిన కథలను అందించడంలో వారు వెనకబడుతున్నారేమోనని అభిప్రాయపడ్డారు. మరి అయితే ఇలాంటి సినిమాలు టాలీవుడ్ ఎందుకు తీయలేకపోతుంది అన్నది గుర్తించాలి. అసలు టాలీవుడ్ కేవలం కమర్షియల్ కోణంలోనే సినిమాలు చేస్తుంది. రిస్క్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అందులోనూ 'దంగల్' లాంటి స్టోరీని వినిపిస్తే నిర్మించడానికి కానీ, నటించడానికి కానీ ముందుకు కూడా రారు. అంతెందుకు, 'కుబేరా'లో ధనుష్ పోషించిన పాత్రను టాలీవుడ్లో ఏ స్టార్ హీరో అయినా పోషించే సాహసం చేస్తారా అంటే చస్తే చేయరు. ఇది సినిమాలో ఒక కీలక పాత్రకు ముందుగా ఒక పెద్ద స్టార్ హీరోని అనుకున్నారు డైరెక్టర్. తీరా వెళ్ళి కథ చెప్తే ఇలాంటి పాత్రలు తాను చేయలేనని రిజెక్ట్ చేశారు. ఇలాంటి తిరస్కరణల కారణంగానే గొప్ప సినిమాలు తీద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆదిలోనే ఆగిపోతున్నారని ఇండస్ట్రీలో అయితే మాట్లాడుకుంటున్నారు.